విజయవాడ కృష్ణలంకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని సీఎంని కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. విజయలక్ష్మితో మాట్లాడి మొత్తం ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. అయ్యా నాకు అది చాలు. నేను విజయలక్ష్మి గారి తమ్ముడిని. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి వాళ్ళని 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలుకి కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాను మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశాం. ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిద్దనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు.